ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడికి కూడా 5 తలకాయలు ఉండేవి. పరమేశ్వరుడితో పాటు 5 తలకాయలు ఉండేవి. ఒక తలకాయ పరమేశ్వరుడిని చూచి ఆ మంత్రం పలకటంలో తప్పుగా పలికిందిట అని ఒకటి. రెండవది అహంకారంతో ఉన్నాడు అనేటువంటిది 2 విభాగాలుగా చెప్పడం జరిగింది. అలాంటి సందర్భంలో పరమేశ్వరుడు కోపం వచ్చి, నాతో పాటు నీకు కూడా 5 తలకాయలు ఉన్నాయనే ఉద్దేశంగా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావని చెప్పి ఒక తలకాయని తన యొక్క కుడి చేత్తో ఉన్న గోడితో ఇలా తెంపేసేటమ్మ. అంటే పరమేశ్వరుడు ఎంత శక్తివంతుడో, ఎంత ప్రధానమైనటువంటి బలమైనటువంటి శక్తివంతుడో మనకి ఈ చరిత్రలో తెలుస్తుంది. అలా ఆ బ్రహ్మదేవుడి యొక్క తలకాయని గోటితో ఇలా కోసేసినప్పుడు అది తెగిపడిపోయి ఆ పరమేశ్వరుడికి అంటుకున్నది అని చెప్తారు శాస్త్రంలో శరీరానికి. అప్పుడు పరమేశ్వరుడి శరీరం నుంచి ఒక జన్మ బయటికి వచ్చి ఆ వచ్చినటువంటి రూపం ఏదైతే ఉందో అదే కాలభైరవ రూపం కింద మనకి పరమేశ్వరుడి యొక్క పురాణాల్లో అనేక చోట్ల కనిపిస్తూ ఉంటుంది.